దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ప్రతి ఒక్కరితో దేవుడు వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చే వరకు కూడా ఆయన మన్ని విడవను ఎడబాయిను అని చెప్పేసేసి ఈ యొక్క వచనం ద్వారా మాట్లాడుతున్నారు. మన జీవితాల్లో ఆయన స్వస్థతనిస్తానని, నిన్ను స్థిరపరుస్తానని, నిన్ను విడవను ఎడబాయినని, నీకు మంచి ఆరోగ్యం కలుగు చేస్తానని, ఇలా అనేక రకాలుగా నీతో మాట్లాడుతూ దేవుడు ఉంటాడు. అనేక రకమైన వాగ్దానాలు నీతో దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ నీ జీవితంలో నెరవేర్చబడతాయా అని నువ్వు క్వశ్చన్ చేసుకుంటున్నావు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, అవన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా నేను విడవను అంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అవిశ్వాసంతో ఇవన్నీ నా జీవితంలో నెరవేర్చబడవు, నేను స్థిరపడతానన్నాడు కదా దేవుడు, కానీ నేను స్థిరపరిచే విధంగా నేను లేను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నిన్ను స్థిరపరిచే వరకు, నిన్ను స్వస్థపరిచే వరకు, ఈ బాధనంతటి కూడా ఆయన తీర్చే వరకు, నీకు చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే వరకు నిన్ను ఆయన విడువనని చెప్తున్నాడు. అయితే మన యొక్క జీవితంలో దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని విడవకుండా మన జీవితంలో అది నెరవేర్చబడాలంటే మనము కూడా దానికి పాత్రులై ఉండాలి. అందుకోసమే దేవుడు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 12వ వచనంలో, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. చూడండి, ఈ యొక్క వచనంలో మనం చేయవలసిన పని ఏంటంట, దేవుడు మనకు ఇచ్చిన విధులను విని వాటిని అనుసరించి నడుచుకుంటే దేవుడు తప్పకుండా నీకు చేసిన ఆ యొక్క నిబంధన, ఆ యొక్క ప్రామిస్ని ఆయన నెరవేరుస్తానని, అలాగే కృప చూపుతానని ఈ యొక్క వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు చేసిన దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ముందుగా నీవు కూడా దేవుణ్ణి ఆ స్వరంను వినేవారిగా, అలాగే ఆయనని అనుసరించి నడిచేవాడిగా నీవు ఉండాలి. ఇప్పుడు తప్పకుండా దేవుడు చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మనందరం కూడా దేవుడు నాకు ఇటువంటి వాగ్దానం ఇచ్చాడు, కానీ నాకు ఈ జీవితంలో నెరవేర్చబడలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడలేదు అంటే నీవు దేవుణ్ణి అనుసరించి నడవకపోవటం వల్లనే, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకపోవటం వల్లనే అని నువ్వు గ్రహించాలి. అంతేగాని దేవుడు నాకు వాగ్దానం చేశాడు, అవి దేవుడు నా జీవితంలో నెరవేర్చట్లేదని నువ్వు ఏ రోజు కూడా చింతపడద్దు. నీవు దేవుణ్ణి అనుసరించి దేవుని యొక్క మాటకు లోబడి దేవుని నీవు ప్రార్థన చేసి, దేవా నా జీవితంలో యొక్క వాగ్దానాన్ని స్థిరపరచు అని నువ్వు అడిగినప్పుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని దేవుడు నీకు స్థిరపరిచి కృప చూపువాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడే విధంగా దేవుణ్ణి అనుసరించి నడుచుకొనొచ్చు. దేవుడు మనకిచ్చిన వాగ్దానము నెరవేరుతుందనే విశ్వాసంతో ముందుకు సాగుదామా? ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రం ప్రభా. నిజమే తండ్రి, ప్రతి ఒక్క జీవితంలో తండ్రి నీవు వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఆ యొక్క వాగ్దానాలన్నీ మా యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే నిన్ను అనుసరించి నడవాలని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. కాబట్టి తండ్రి, మా యొక్క జీవితంలో ఆ యొక్క వాగ్దానం నెరవేరే విధంగా నిన్ను పోలి మేము నడిచే కృపను భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో నీవు అనుగ్రహించిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడే విధంగా కృప చూపమని నాయన, ప్రతి ఒక్కరు కూడా నీ మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగే కృపని భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.